నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమ్మ నామ సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష దశమి సోమవారం, స్వాతి నక్షత్రం, సిద్ధయోగం, తైతుల కరణం. గ్రహ సంపత్తి. ఈరోజు వృషభ రాశియందు శుక్ర భగవానుడు, మిథున రాశియందు రవి కుజగ్రహాలు, కర్కాటక రాశియందు బుధగ్రహం, సింహరాశియందు రాహుగ్రహం, కన్యా రాశియందు గురు భగవానుడు, వృశ్చిక రాశియందు వక్రించినటువంటి శనేశ్వరుడు, కుంభరాశియందు కేతు భగవానుడు, తులారాశియందు చంద్ర భగవానుడు ఉన్నారు. రాశి ఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో మానసికపరమైనటువంటి అశాంతికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఈ యొక్క పర్టికులర్ విషయాలు మాత్రం కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందిదాయకంగా ఉండటం, అదేవిధంగా దాంపత్య సుఖం కానీ సౌఖ్యం కానీ బాగా తగ్గటం, భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి విరోధ భావనలు రావటం జరిగేదానికి అవకాశం. ముఖ్యంగా మీరు దాస్తున్నటువంటి ధనంలో కానీ మీరు సంపాదిస్తున్న సంపాదన ఏమవుతుందనేటువంటి విషయంలో భార్య లేదా భర్త వేస్తున్న ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ రకమైనటువంటి విధానంగా, అంటే ఉమ్మడి ఆస్తి లేదా ఉమ్మడిగా మీ ఇద్దరి దగ్గర ఉన్నటువంటి ధనం విషయంలో ప్రశ్నలు ఉత్పన్నమయ్యేదానికి అవకాశం ఉంది. ఎవరికి? మేషరాశి వారికి, మేషలగ్నం వారికి, మేషంలో రవి భగవానుడు ఉన్నటువంటి వారికి ఈ యొక్క స్థితిగతులు కనిపిస్తున్నాయి. మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు మీకు రావాలంటే తప్పనిసరిగా శనేశ్వరునికి నువ్వుల నూనె అంటే మీరు ఈ పూజా సామాగ్రి స్టోర్లో దొరికేటువంటి చీప్ క్వాలిటీ కల్తీ నూనెతో అభిషేకాలు చేయడం కాదు. చక్కగా ఒరిజినల్ నూనెతో అభిషేకం చేయండి. మీకు అంత నూనె వేయడం చేతకపోతే కొద్దిగా నూనె తెచ్చుకొని వేయండి. ఆ రకంగా చేసినా కూడా ఫలితం వస్తుంది. కానీ కల్తీ నూనెలతో అభిషేకాలు, కల్తీ నూనెలతో పూజకి దీపాలు వెలిగించడం, ముఖ్యంగా దేవాలయాల్లో వీటిల్లో ఇవన్నీ కూడా కొంత దోషప్రదం. కాబట్టి కాస్త వాడేది ఏదైనా సరే ఒరిజినల్ వాడటానికి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేసినట్లయితే ఈ యొక్క దోషాలు తగ్గుముఖం పట్టేదానికి అవకాశం. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు కొంత ఇబ్బందిదాయకంగా ఉండేదానికి అవకాశం. భార్యాభర్తలకు కొంత ఇబ్బంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది అంటే ఒకరికి సంబంధించినటువంటి అభిప్రాయాలు లేదా ఒకరికి సంబంధించినటువంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ వేరే వారికి నచ్చనటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి. ఇదేమి తీవ్రంగా లాంగ్ టర్మ్గా చాలా కాలం పాటు ఉంటుందని ఏమీ అనుకోవద్దు. చాలా తక్కువ కాలమే ఉంటుంది, ఇంకో 2-3 నెలలు ఉంటుంది. కానీ ఈ 2-3 నెలల్లో కూడా కాస్త మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోవాలి. అయితే ఇక్కడ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది ఎట్లా ఉంటుందయ్యా అంటే మీ యొక్క అభిప్రాయాలకు కానీ మీ యొక్క పద్ధతులకు కానీ వారు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు, ఇటువంటి వారితో మనం ఎందుకు కాపురాలు చేయాలి అని కొంతమంది విడిపోయే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. మీ భార్య లేదా భర్త యొక్క ఇది అంటే రాశి కానీ లేదా లగ్నం కానీ వృషభం అయితే కనుక మీరు కూడా తప్పనిసరిగా వినాలి. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా కొంతమంది మరీ తీవ్రంగా వారి యొక్క అభిప్రాయాలు మార్చుకోకుండా బిహేవ్ చేసే పద్ధతులు కూడా రావచ్చు. మరి ఇటువంటి వారు ఏం చేయాలి? తప్పనిసరిగా ఈ యొక్క దోషం పోవడానికి వారు నువ్వుల నూనెతో చక్కగా శనీశ్వరుని యొక్క గ్రహ మండపంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. అదేవిధంగా రెండవ పరిహారంగా కాళ్ళు చేతులు లేనటువంటి వారికి, అంగవైకల్యంతో మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆహార దానం చేయాలి. ఆ రకంగా వారికి అన్నం పెట్టినటువంటి ఫలితంగా ఈ యొక్క దోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టేదానికి అవకాశాలు ఏర్పడతాయి. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి స్వీయమైనటువంటి వృత్తుల పట్ల కానీ వారు చేస్తున్నటువంటి పనుల పట్ల కానీ అధికమైనటువంటి శ్రద్ధాసక్తులతో ఉండడం జరుగుతుంది.
వారు చేస్తున్నటువంటి పనిని చాలా శ్రద్ధగా చేసేటువంటి విధానము, ఒక డిసిప్లిన్డ్గా చేసేటువంటి విధానము జరుగుతుంది. అత్యధికమైనటువంటి క్రమశిక్షణను పాటించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు తమ శత్రువుల్ని కూడా కాస్త నియంత్రణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా బలంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే వీరికి రుణ సంబంధమైనటువంటి బాధలు ఉన్నట్లయితే కనుక ఆ రుణ సంబంధమైనటువంటి బాధలను తొలగించుకునేటువంటి పరిస్థితులు కూడా చక్కగా ఏర్పడతాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రావడం కోసం అని చెప్పి రుణ విమోచక అంగారక స్తోత్రం యొక్క పారాయణం చేసుకోవాల్సిందిగా సూచన. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడాను శుభప్రదంగా ఉండేటువంటి గ్రహస్థితిగతులు ఏర్పడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక ధన సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే వీరిని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు ఏంటయ్యా అంటే విద్యా సంబంధమైనగా విద్యార్థులు బాధపడుతూ ఉంటే, సంతాన సంబంధమైనటువంటి బాధలు కొంతమంది బాధపడుతూ ఉంటే, బంధువర్గ విరోధాలు కొంతమంది బాధపడుతూ ఉంటే, అదేవిధంగా కొంతమంది అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతూ, ఆర్థిక సంబంధంగా ఇబ్బందులు పడుతూ ఈ రకమైనటువంటి కష్టాలన్నీ కూడా ఉన్నాయి. అయితే వీరికి ఉన్నటువంటి అనుకూలత ఏదంటే స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది ఈ యొక్క మాసమంతా ఉండేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క స్నేహితులు లేదా సన్నిహితుల యొక్క సహాయ సహకారతల కారణంగా ఇన్ని దోషాలని కూడా అధిగమించగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా అధిగమించాలి అంటే కనుక వీరు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా సూర్య భగవానుని యొక్క ఆరాధన, దానితో పాటు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలి. ఆ రకంగా చేసుకోవడం వల్ల ఈ స్థితిగతులన్నీ కూడా నివారణ అవుతాయి. విద్యార్థులు మాత్రం సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన కానీ, మేథోల్క గణపతి యొక్క ఆరాధన కానీ, నేర సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన కానీ, తారామాత యొక్క ఆరాధన కానీ, లేదా తప్పనిసరిగా హైగ్రీవుని మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇరుగు పొరుగు వారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ధన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీకు రావాల్సినటువంటి లాభాలు చేతికి అందుతాయి. తప్పనిసరిగా మీరు ఏదైతే పెద్ద మనుషుల ద్వారా లేదా పెద్ద పెద్ద పనుల ద్వారా సంపాదించాలనుకున్నటువంటి సంపాదనలు ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద మొత్తాల్లో లాభాలు చేజిక్కించేటువంటి అవకాశాలు, అటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎంతో కాలం తర్వాత కొంత అనుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితులు ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి సింహలగ్నానికి మొదలయ్యాయి. అయితే వీరికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదయ్యా అంటే భార్య లేదా భర్త యొక్క అననుకూలత కారణంగా, అంటే అనుకూలత లేకపోవడం కారణంగా ఉద్యోగ స్థానంలో మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సకాలంలో భోజనం కూడా చేతికి దక్కనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి ఇబ్బంది అంటే భార్యాభర్తల యొక్క ప్రభావం వల్ల మీరు చేసుకునే కార్యక్రమాలకు ఇబ్బందులు రావచ్చు. కానీ మామూలుగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా అధిగమించడానికి మీరు చేయాల్సింది ఏంటంటే శనివారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ధనాన్ని విచిత్రంగా దుర్వినియోగం చేస్తారు. అంతేకాకుండా స్నేహితుల యొక్క నూతన కలయికలు జరుగుతాయి. ప్రమోషన్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే రీసెర్చ్లు చేస్తూ ఉన్నారో, రీసెర్చ్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్లో ఉన్నారో అటువంటి వారికి కొత్త ఆలోచన విధానం ద్వారా మీరు ఎంతో కష్టపడి చేయాల్సిన పనులు చాలా సునాయాసంగా జరుగుతాయి. చిన్న చిన్న టెక్నిక్స్ మీకు ఆటోమేటిక్గా స్ఫురణకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి సమయాన్ని మీరు ఎక్కువగా మీ యొక్క ల్యాబ్స్లో కానీ మీ యొక్క రీసెర్చ్ కార్యక్రమాల్లో కానీ మాత్రమే స్పెండ్ చేయండి. అనవసరంగా ఇటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఎవరు మీకు నిజమైన స్నేహితులు, ఎవరు మీ యొక్క స్నేహితులు కారు అనేటువంటి విషయాలు కూడా స్పష్టంగా మీకు తెలుస్తాయి. ముఖ్యంగా మీ యొక్క వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేదానికి అవకాశాలు ఏర్పడతాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క దోషాలన్నీ కూడా అధిగమించడానికి మాత్రం తప్పనిసరిగా మీరు చేయాల్సిన ఆరాధన చేసుకోవలసినటువంటి దేవత ఎవరయ్యా అంటే అపరాజిత అమ్మవారు లేదా చండీమాత. ఈ యొక్క దేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
తులారాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా కష్టతరంగా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయి. మృష్టాన్న భోజనం చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. కానీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మీకు జరుగుతున్న పరిస్థితులు మాత్రం ఇంకా పూర్తిగా అనుకూలతకు రాలేదు. అన్ని రకాలుగా కూడా కష్టపడేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క దోషపూరితమైనటువంటి పరిస్థితులకు కొంత వెసులుబాటు ఏదయ్యా అంటే మీరు అనుకున్నటువంటి పనులను సక్రమంగా ఆలోచించి ఆచితూ చేసుకునేటువంటి క్రమశిక్షణ ఏదైతే ఉందో అది ఒక్కటే మీకు అనుకూలంగా ఉన్నది. తల్లిదండ్రుల యొక్క లేదా బంధువుల యొక్క అననుకూలత అధికంగా ఉండటం కొంచెం ఇబ్బందికరమని తెలియజేస్తున్నాను. వీరికి కాస్త అనుకూలత రావడం కోసం అని చెప్పి కుటుంబ పాశుపత మంత్రాన్ని రుద్రాభిషేక మంత్రాలతో కాస్త సంపుటీకరణం చేసుకున్నట్లయితే రుద్రాభిషేకం మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత ఇబ్బందిదాయకమైనటువంటి మానసిక క్లేశాన్ని పెంచేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దుఃఖపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొంత దుర్వార్త శ్రవణాలు ఉంటాయి. అంతేకాకుండా స్నేహితులు లేదా సన్నిహితుల యొక్క కలయికలు జరుగుతాయి. ముఖ్యంగా చూసినట్లయితే అనవసరమైనటువంటి విషయాలకు వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా తగ్గుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి. మీరు చెప్పేది ఒకటైతే వారికి అర్థమయ్యేది ఇంకోటి అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీ యొక్క సొంత విషయాల పట్ల మీరు పెట్టినంత శ్రద్ధ మిగతా ఎవరికి సంబంధించిన విషయాల పట్ల పెట్టేటువంటి ఆలోచన ధోరణి ఉండదు. ఆ రకంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ టైంలో కావాల్సింది మెంటల్ ఎజిలిటీ, అంటే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి వెంటనే స్విచ్ కావటం. అంటే ఒక ఆలోచనలోనే ఉండి కుంగిపోవటం కాదు, వెంటనే దాంట్లో మారి ఒక పుస్తకం చదవటం, లేకపోతే బంధువులతో లేదా స్నేహితులతో సన్నిహితులతో మాట్లాడటం, ఇలా మారటానికి ప్రయత్నం చేయాలి. ఆలోచనను మార్చుకోవాలి, సలహాలు తీసుకోవాలి. ఆ రకంగా ఉండాలి తప్ప ఎంతసేపు మీకు సంబంధించిన విషయాల్లో కుంగిపోవడం అనేది మంచిది కాదు. ఆ రకమైనటువంటి ధోరణికి స్వస్తి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ధనురాశి లేదా ధను లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో నూతనంగా వారు తీసుకునేటువంటి అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని లిటిగెంట్స్ అంటే లిటిగేషన్కి సంబంధించి కానీ కొన్ని లోపాయికారి ఇబ్బందులు కానీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక లోపం ఉన్నటువంటి పనులు మీ ఎదురుకుండా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి అగ్రిమెంట్స్, అటువంటి ఒప్పందాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. తద్వారా మీరు నష్టపోయేటువంటి ప్రమాదాలు బాగా ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనురాశి లేదా ధను లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు కొంత అప్పులకు సంబంధించినటువంటి బాధలు వచ్చేదానికి అవకాశం, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశం. ఇది ఎంతో కాలం ఉండదు, ఒక 2 నెలలు ఉంటుంది లేదా 3 నెలలు ఉంటుంది. అయితే ఈ దోషం ఉన్నంతకాలం కూడా వీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏదంటే కాళ్ళు చేతులు లేనటువంటి వారికి కానీ లేదా కాకులకు కానీ లేదా వృద్ధులకు కానీ లేదా ఈ యొక్క నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి శివాలయంలో పెట్టడం కానీ ఈ రకమైనవి, అంటే వృద్ధులకు కానీ అంగవైకల్యం వారికి కానీ అన్నదానం చేయడం ఇట్లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క దోషాలు బాగా తగ్గుముఖం పడతాయి. లేదనుకున్నట్లయితే తప్పనిసరిగా కాలభైరవుని యొక్క ఆరాధన చేయండి. స్వామివారి యొక్క కృపా కటాక్షణ వల్ల ఈ యొక్క దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మకర రాశి లేదా మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. పెద్దలకు సంబంధించిన అంటే ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి విధి విధానాల్లో కానీ తండ్రి గారికి సంబంధించిన విధి విధానాల్లో కానీ ఒక రకమైనటువంటి ఓపికతో పట్టుదలతో సహనంతో మీరు అనుకున్న కార్యక్రమాలు సాధించే దృక్పథంతో ముందుకు వెళ్తారు. అంత క్రమశిక్షణ, అంత ఆలోచన విధానం, అంత నిలకడైనటువంటి పద్ధతి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత విధి విధానాలు మీకు రావడం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత శ్రద్ధగా పని చేసుకుంటున్నానే, ఎంత శ్రద్ధగా నేను సమాధాన పరుచుకుంటూ ఉన్నానే, మిమ్మల్ని మీరు స్వీయ నియంత్రణ చేస్తున్నారే అనేటువంటి ఆలోచన మిమ్మల్ని మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. దానితో పాటుగా ముఖ్యంగా అన్య స్త్రీల పట్ల అధికంగా లేదా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణలు విపరీతంగా పెరుగుతాయి. ఆ రకమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేదానికి అవకాశం ఉంది. వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందిదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
మరీ ముఖ్యంగా చూసినట్లయితే స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. స్త్రీలు వివాదాస్పదంగా బిహేవ్ చేసేదానికి అవకాశం. ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైతే బాగా సన్నిహితంగా ఉన్నారో, సాన్నిహిత్యంగా ఉన్నారో వారితోనే ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించుకోవాల్సిందిగా సూచన. కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితులే కొనసాగుతూ ఉంటాయి. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ కూడా పెద్దల యొక్క అనుకూలత, ఆశీర్వాదం కారణంగా కార్యక్రమాలు నడిచిపోతాయి. ఉద్యోగ సంబంధంగా ఇబ్బందులు ఏమి ఉండవు. అదేవిధంగా ఈ యొక్క వాహన సంబంధంగా కానీ స్థిర చరాస్తుల విషయాల్లో కానీ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆర్థికపరమైనటువంటి కష్టాలే కొనసాగుతూ ఉంటాయి. బంధు మూలకంగా ధన సంబంధంగా కొన్ని కష్టాలు నడుస్తాయి. ముఖ్యంగా పెద్దల యొక్క తండ్రి గారికి సంబంధించినటువంటి బంధువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించుకోండి. మానసిక అశాంతి ఉండేదానికి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి అన్ని విధాలుగా కూడాను అనుకూలంగా శుభప్రదంగా ఉండేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత కొద్ది కాలంగా ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. దాంపత్య సుఖం లేదా సౌఖ్యం అనేది మరలా కొనసాగుతుంది. అయితే కొద్ది కాలం క్రితం జరిగినటువంటి ఆ యొక్క జ్ఞాపకాలన్నీ కూడా క్రమేపీ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. రేపటి నుంచి మరింత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు తప్పనిసరిగా కొన్ని రెమెడీస్ చేసుకోవాల్సిన ఆవశ్యకతలు ఉన్నాయి. జంట దేవతా స్తోత్రాలు కానీ ఏదైనా మీకు నచ్చినటువంటి దేవాలయంలో నచ్చినటువంటి దేవతలకు చక్కగా కళ్యాణం జరుగుతుంటే ఆ కళ్యాణ కార్యక్రమాలకు హాజరు కావటం, మరీ ముఖ్యంగా ఏకాంత సేవా కార్యక్రమాలకు కూడా హాజరు కావటం, ఇవి చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క దోషాలు క్రమేణా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే నెమ్మదిగా మానసికపరమైనటువంటి దోషాలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు చెప్పేటువంటి సూచన చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించిన జాతకులకు రాబోయే కాలంలో స్థిర చరాస్తుల మూలకంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఏవైనా వాటికి సంబంధించినటువంటి విషయాలు అమ్మకాలకు పెట్టుకోవాలనుకుంటే కనుక ఇప్పటి నుంచే వాటి గురించి శ్రద్ధ పెట్టుకోండి. కాస్త నెల దాటిందా ఇంకా ఆ విషయాల్లో మీరు అనుకూలత తెచ్చుకోవడం కష్టం అవుతుంది. ఇది ఒక సూచన మాత్రమే, మీకు అనుభవంగా మీకు అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనను గ్రహించుకుని దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అయితే స్థిరచరాస్తులు పెద్ద తీవ్రమైన నష్టాలు వస్తాయని నేను చెప్పడం లేదు. అయితే వాటికి సంబంధించిన ప్రయత్నాలు లాంగ్ టర్మ్లో చేసుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రమే ఈ సూచన. ఇంతటితో స్వస్తి.